చూడండి ఎలా పడిపోతాడో. నేను ఇది క్లిప్ ఎడిట్ చేసినప్పుడే చూసినప్పుడు నాకు చాలా భయమైంది. అండ్ పడేప్పుడు అమ్మ అని అరిస్తే నేను పడిపోతున్నాడేమో అని అక్కడికి వెళ్ళి దించాను, కానీ అంత స్పీడ్గా పడ్డాడని నేను అసలు చూడలేదు. అండ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరు హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. అండ్ ఇది మార్నింగ్ ఇది ఉప్మా చేస్తున్నాను అన్నట్టు. అండ్ ఉప్మా అంటే నార్మల్ సూజీ రవ్వ ఉప్మా కాదు, ఇది వచ్చేసి మన లాప్సీ రవ్వ అంటే గోధుమ రవ్వలో కొంచెం దొడ్డుగా ఉంటుంది అన్నట్టు. నార్మల్గా ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తారండి మా తెలంగాణ సైడ్. మస్ట్ అన్నట్టు సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇది దొడ్డు గోధుమ రవ్వతో సిరా చేస్తారన్నట్టు. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి సిరా చేయట్లేదు, ఉప్మా చేస్తున్నాను. ఇది ఏంటంటే ఫస్ట్ మనం నార్మల్గా డ్రై ఫ్రై చేసుకోవాలన్నట్టు. అంటే ఆయిల్ అది ఏం వేయలేదు, నార్మల్గానే కొంచెం ఫ్రై అయ్యే వరకు, కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్లో పల్లీలు వేయాలన్నట్టు. పల్లీలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మంచిగా వేగాలంటే ఇవి చిటపట్ల అంటే మన పల్లి పగిలిందనుకోండి, మంచిగా ఫ్రై అయిందని తెలుస్తుంది. అండ్ ఇందులో వాటర్ వేస్తాము, మళ్ళీ ఎలాగో మెత్తబడిపోతాయి, కానీ ఆ పచ్చిదనం అనేది తెలీదు. సో దానికోసం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి వెళ్ళిపోతుంది వెల్లుల్లిపాయ కూడా కొంచెం టైం టేకింగ్ కదా, కొంచెం ఫ్రై అవ్వాలి కదా, దానికోసమని అది కూడా ముందే వేస్తాను. ఫస్ట్ నేను ఆయిల్ వేయగానే వేసేది పల్లీలే అండి. ఏది చేసినా పల్లీలకు రిలేటెడ్, పోహా ఆర్ మన పోప్ రైస్ ఇలాంటివి ఏవి చేసినా ఫస్ట్ పల్లీలే వెళ్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి వేసాను. అండ్ మిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వచ్చేసి చిన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ ఇందులో వెజిటేబుల్స్ వేసుకున్న చాలా బాగుంటుంది. క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ మనకి నచ్చితే వేసేసుకోవచ్చు. టమాటా కూడా బాగుంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఆవాల జీలకర్ర వేసేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం మినప్పప్పు వేసి అలా దోరగా వేయించుకున్నాం అనుకోండి, పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది నార్మల్ సూజీలాగా ఉండదండి, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా రవ్వ, అది ఉడకాలంటే వాటర్ మెజర్మెంట్స్ సూజీకి దీనికి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇందులో నెక్స్ట్ వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేయించి మంచిగా వేగనివ్వాలి. అండ్ వన్ సైడ్ నేను ఇది టైం పడుతుంది కదా వాటర్ మరగాలంటే, నేను 2 కప్స్ రవ్వ తీసుకున్నాను, దానికి 6 కప్ వాటర్. అండ్ వాటర్ నేను ముందే ప్రీహీట్ చేసుకున్నాను, పక్కన కొద్దిసేపు పెట్టాను అన్నట్టు. అండ్ నేను సాల్ట్ అదేం వేయలేదు కదా, ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవడమే. అండ్ సాల్ట్ వేసేసి మంచిగా మరిగే వరకు వాటర్ అలానే బాయిల్ కానివ్వాలి. చూడండి, మరిగినప్పుడు మాత్రమే మనం ఇది వేయాలి. అండ్ సూజీ మనం ఇలా వేసేస్తే ముద్ద కడుతుంది కదా, ఇది నువ్వు ఎలా వేసేసినా అది ముద్ద కట్టదు, అంత ఒకే చోట వేసినా కూడా ముద్ద కట్టదు అన్నట్టు. దీని స్పెషాలిటీ ఇది. గోధుమ రవ్వ చాలా హెల్త్కి మంచిదండి. అప్పుడప్పుడు స్వీటే కాదు, ఇలా కూడా చేసుకొని తినండి, హెల్తీగా ఉంటుంది. అండ్ కిచిడీ కూడా చేస్తారండి దీంతో. మెయిన్గా గోధుమ రవ్వ కిచిడీ నేను విన్నాను చాలాసార్లు, బట్ నేను టేస్ట్ అయితే ఎప్పుడు చేయలేదు. బట్ ఇదైతే బాగుంటుంది, ఉప్మాలానే ఉంటుంది, కొంచెం దొడ్డుగా ఉంటుంది అంతే. టేస్ట్ అయితే కొంచెం సంవాట్ దగ్గర అనిపిస్తుంది. అండ్ ఇందులో జీడిపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. అండ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే రవ్వ దొడ్డుగా ఉంటుంది కదా, ఉడకడానికి టైం పడుతుంది. లోపల పలుకు ఉండొద్దు అంటే మెత్తగా ఉడకనివ్వాలి. సో మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయినా దాన్ని వదిలేయాలి. అలా వదిలేస్తేనే అది మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉడికిపోయింది కదా, ఇలా ఉంది. ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ సాల్ట్ మనకి టేస్ట్ తగ్గట్టు ఫస్ట్ వేసేసుకోవాలి. మనం ఉప్మాలో మళ్ళీ వేస్తే అది మిక్స్ అవ్వదు. నేను వాటర్లో వేసినప్పుడే అలా ఒకసారి చూస్తాను సరిపోద్దా లేదా అనేసి. సో కరెక్ట్గానే వేసాను. అండ్ అన్నీ సరిపోయాయి. అండ్ ఉప్మా కూడా చాలా యమ్మీగా అయింది. చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా పిల్లలు ఎక్కువ ఉప్మా ఇష్టపడరు కదా, ఇలాంటి ఒకసారి పెట్టి చూడండి, వాళ్ళకి నచ్చుతుంది. మా పిల్లలైతే కొంచెం సూజీ రవ్వ చేసినప్పుడు కొంచెం ఇష్టపడరు, ఇదైతే కొంచెం తింటారండి, వాళ్ళకి నచ్చుతుంది. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుందేమో, వాళ్ళకి తింటారు. ఇది ఇంకా ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. నాకు చెప్పానుగా 100 వ్యూస్ అయినా నాకు ఒక 1 లాక్ వ్యూస్తో సమానమని, అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అలాగే కొంచెం టైం తీసుకొని కామెంట్ కూడా చేయండి, నాకు మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు తెలుస్తుంది. అండ్ మీకు రెసిపీస్ కావాలన్నా, ఇంకేమన్నా కొత్తగా నా గురించి తెలుసుకోవాలన్నా
ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ కావాలంటే వేదాంశ్ కృష్ణ గూడూరి, వేదాంశ్/గూడూరి/కృష్ణ అని ఉంటుంది. అది మీరు ఇన్స్టాలో కాంటాక్ట్ కావచ్చు. అది నేనే హ్యాండిల్ చేస్తానండి మా సన్ నేమ్తో. అండ్ నాది కూడా పర్సనల్ ఉంది, బట్ నేను పర్సనల్ది ఇప్పుడు చెప్పట్లేదు. అండ్ వేదాంశ్ది మాత్రమే చెప్తున్నాను. అందులో మీరు నాకు కావాలంటే మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ వచ్చేసి పార్క్కి వెళ్ళాము. మాకు పార్క్ ఇంటి ముందే ఉంటుందండి, కానీ వర్షం పడింది, అంతా మట్టి మట్టిగా ఉంది. సో అదే చూస్తున్నాము. ఇంకా మట్టి మట్టి తొక్కితే డ్రెస్సులు పాడైపోతాయి, ఇంకా చెప్పులకు మట్టి బురద అంటుతుంది అనేసి. అండ్ పక్కన జిమ్ అది ఉంటుంది. అండ్ కన్నయ్య ఇది ఎక్కుతాడండి, తనకు అలవాటే. బట్ ఏంటో ఇది చూడండి క్లిప్, నేనే చూసినప్పుడు చాలా భయపడ్డాను. అలా స్లిప్ అయి పడ్డాడు అన్నట్టు. నేను ఇటు చూస్తున్నాను, నేను చిన్నోడి దిక్కు చూస్తున్నాను. వాడు జారుడు బల్ల ఎక్కాడు. సో దానిపైన పడతాడు, వాడికి అలవాటు లేదని నేను అటు చూస్తున్నాను. కెమెరా ఇటు ఉంది. ఇప్పుడు నేను కెమెరాలో ఎడిట్ చేసినప్పుడు మాత్రమే ఈ క్లిప్ చూశాను. నేను నార్మల్గా వాడు జంప్ చేస్తున్నాడు ఇలా ఉన్నప్పుడు నేను వాడు పడుతున్నాడని పట్టుకున్నాను. కానీ హైట్ బాగాలేదురా, జంప్ వదిలేసే అని చెప్తున్నాను. నేను అసలు తగిలింది అసలు చూడలేదు. చూడండి అప్పుడే పడ్డాడు కదా, అంతా మళ్ళీ ఈజీగా ఎక్కాడు, దిగాడండి. అది అండి అబ్బాయిలతో అలా ఉంటుంది. అసలు తగిలినా కూడా పట్టించుకోరు. అదే మనం అమ్మాయిలం అలా పడ్డామనుకోండి, ఇంక దాని జోలికి కూడా వెళ్ళము. నేనైతే అసలు వెళ్ళను. కన్నయ్య మాత్రం అలా కాదు, మళ్ళీ ఎక్కాడు, దిగాడు, మళ్ళీ అన్నీ ఆడుకున్నాడు. వాడికి దెబ్బ ఏం తాకలేదు. నాకు తర్వాత అర్థమైంది, వీడియో చూసినప్పుడు అమ్మ తాకినట్టుంది పాపం, చెప్పలేదు అనుకున్నాను. కానీ ఇంకా రిమైనింగ్ అంతా మంచిగానే ఆడుకున్నాడు. సో వాడికి ఏం దెబ్బ తాకలేదు. చూడండి, నార్మల్గా ఉండడు, సంథింగ్ డిఫరెంట్. కిక్లో వాడు ఉంటాడు చూడు, నార్మల్గా చేస్తే ఏమొస్తుంది, వీడు కూడా అలానే నార్మల్ చేస్తే కిక్ ఏముంటుందని. చూడండి ఎంత ఫాస్ట్గా దిగుతున్నాడో. నేను అయినా ఫాస్ట్లో పెట్టాను, అయినా కూడా దిగేశాడు. అదిగోండి అలాగా, వాడికి అంత ప్రాక్టీస్ ఉంది, బట్ స్లిప్ అయింది అప్పుడు అంతే. అండ్ నేను వచ్చేసి ఉయ్యాల ఎక్కాను, కొంచెం మట్టి మట్టిగా ఉంది, చూసుకుంటూ స్లోగా ఊగుతున్నాను. అండ్ పార్కులో అయితే ఎవ్వరూ లేరు. మేము వెళ్ళినాకనే ఒక 1/2 అవర్ తర్వాత పిల్లలు వచ్చారు. వాళ్ళు క్రికెట్ ఆడుకుందాం అనేసి వచ్చారు. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు బాల్ ఎక్కడ తగిలిస్తారో పిల్లలకని ఒక 5-10 మినిట్స్ అలా ఉండేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాల్ ఆడితే వీళ్ళు కూడా అందులోకి వెళ్ళారు కానీ ఆ బాల్తో దెబ్బలు తగిలించుకుంటారు, అదే అన్నట్టు. అండ్ ఇదిగోండి మట్టి జారం అంటే కిందకి వెళ్ళి మట్టి తీసుకెళ్ళి పైన ఆడుతున్నారు. అండ్ ఇంకా ఈ పార్కులోకి వెళ్తే నేను వదిలేస్తానండి, ఇంకా మట్టిగా ఆడుకొని వాళ్ళకి నచ్చినట్టు చేసుకొనని వదిలేస్తాను. ఇంటికి వెళ్ళాక స్నానం చేపిస్తే సరిపోతుంది, వాళ్ళని ఎందుకు ఇంట్లో మట్టి ఆడతారులే అనేసి అప్పుడప్పుడు ఆడుకోవాలనేసి వదిలేస్తాను. ఇది ఇన్స్టాలో అండ్ అలాగే యూట్యూబ్లో షార్ట్స్ పెట్టానండి. ఆపగలవా ఆపలేము అనేసి, ఆపుతావా అనేది ఉంటుంది కదా డైలాగ్, అది అలాగా. మట్టి కనిపిస్తే వాళ్ళని మనం ఆపలేము, అందుకే అది పెట్టాను అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఈసారి ఏంటంటే మిరియాల పొడి వేసేసి ఫస్ట్ ఆమ్లెట్ వేసేసి దాన్ని ముక్కలుగా చేసి మనం నార్మల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాముగా అందులో కలిపిద్దామని ఈసారి ఇలా చేస్తున్నాను. నార్మల్గా అయితే పోపులోనే డైరెక్ట్ ఎగ్ కొట్టుపోసి అన్నంకి కొంచెం కారం ఉప్పు కలిపేసి వేసేసాను అన్నట్టు. కానీ ఈసారి మిర్చితో చేస్తున్నాను అండ్ అలాగే ఆమ్లెట్ వేసి చేస్తున్నాను అన్నట్టు. ఇదిగోండి ఇలాగా 2 ఎగ్స్ తీసుకున్నాను అండ్ అందులో 3 ఎగ్స్ వేసాను. 3 ఎగ్స్ వేసేసి అండ్ ఇందులో కొంచెం మిరియాల పొడి అండ్ అలాగే సాల్ట్. ఇందులో మిరియాల పొడి వేసుకోవాలండి, ఫ్రైడ్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. బయట చేసినట్టు రెస్టారెంట్లో చేసినట్టు వస్తుంది అన్నట్టు. ఇదిగోండి ఇలాగా క్రష్ చేసి వేసేస్తాను అండ్ లైట్గా సాల్ట్ వేసేసి ఇంకా దాన్ని చిదిమేయడమే. అలానే ఉంచకుండా ఎక్కువసేపు ఉంచామనుకోండి ఆమ్లెట్ లాగా అయిపోతుంది. సో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే దాన్ని కదపాలన్నట్టు, చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది. అండ్ దీన్ని ఫ్రైడ్ రైస్లో కలుపుకొని తినొచ్చు. అండ్ మనం పప్పు చేసుకుంటాం కదా, దానికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ట్రై చేయండి, ఇలాగా ఆమ్లెట్ వేసుకోవడానికన్నా ఒక్కొక్కసారి ఇలాగా చూడండి, బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ కానీ మిర్చి కానీ కారం పొడి కానీ మసాలా కానీ ఏది లేదు, జస్ట్ నార్మల్ పెప్పర్ అండ్ సాల్ట్ అంతే అండి. మన హాఫ్ బాయిల్డ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అన్నట్టు. ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలంతే.
అండ్ మార్నింగ్ మార్నింగ్ రైస్ పెట్టేశాను. ఈ రైస్ కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం కదిపేస్తే చల్లబడుతుంది అనేసి అంతా కదిపేస్తున్నాను. కొద్దిగా చల్లబడింది అనుకోండి, రైస్ కొంచెం పుల్లలు పుల్లలుగా అవుతుంది. అప్పుడు ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ అందులో కావాల్సిన మిర్చి అండ్ అలాగే కరివేపాకు ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవడమే. ఇలాగా అన్నీ ఒకసారి కట్ చేసుకుంటున్నాను. అండ్ రైస్ అయిపోయింది, ఇంకా జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది అన్నట్టు. మీరు ఎలా చేస్తారు ఫ్రైడ్ రైస్? ఇలానే చేస్తారా ఆర్ సంవాట్ డిఫరెంట్గా చేస్తారా? డైరెక్ట్ పోపులో కొట్టేస్తారా? ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. అండ్ దేని టేస్ట్ దాందండి. ఇది సంవాట్ పులిహోర లాగా అనిపిస్తుంది అండ్ అలాగే ఎగ్ రైస్ అన్నట్టు బాగుంటుంది. నేను ఇది మార్నింగ్ చేశానంటే నాకు ఆఫ్టర్నూన్ వరకు ఉంది, సరిపోయింది రైస్. అండ్ పిల్లలు ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేస్తారు కదా, వాళ్ళు అక్కడే తినేశారు. అండ్ హస్బెండ్ పొద్దున్న తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా నేను ఇదే తినేసి లైట్గా కర్డ్ రైస్ తిన్నాను అన్నట్టు. ఫస్ట్ పెద్దది బౌల్ పెట్టేశానండి, రైస్ కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. అండ్ నాకు ఆఫ్టర్నూన్ కోసం అని కూడా చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అన్నట్టు. అండ్ ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. అండ్ ఈ ఆయిల్ సరిపోలేదు, మళ్ళీ ఇంకా ప్యాకెట్ తెచ్చి వేసాను అన్నట్టు. అండ్ ఇవన్నీ రీఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మన పోపుకి ఏమేమి వేసేస్తామో అవి. అండ్ వీలైతే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. అండ్ వెల్లుల్లి పక్కా అండి, వెల్లుల్లి మంచి టేస్ట్ ఇస్తుంది ఫ్రైడ్ రైస్లో, ఖచ్చితంగా వెల్లుల్లి వేసుకోవాలి. అండ్ అల్లం కూడా వేసుకోవాలి, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ నేనైతే అసలు ఆనియన్స్ అయితే అస్సలు ఫ్రైడ్ రైస్లో వేయను. ఎప్పుడు ఈ రైస్ అని కాదు, నార్మల్ ఫ్రైడ్ రైస్ చేసినా పోపన్నం ఏవి చేసినా నేను ఆనియన్స్ మాత్రం అన్నంలో వేయను. అదేంటో అండి నాకు నచ్చదు అది, అంతే. ఉప్మాలో కూడా అప్పుడప్పుడు నచ్చుతుంది, అప్పుడప్పుడు నచ్చదు. అండ్ నేను చెప్పానుగా వెల్లుల్లి మస్ట్, వెల్లుల్లి అండ్ అల్లం కూడా వేసేసాను. అండ్ ఇవన్నిటిని ఒకసారి అలా ఫ్రై అవనిచ్చి అండ్ మిర్చి వేయగానే అంత చిల్లుతుంది కదా, అదే అదే అండి దూరం జరుగుతున్నాను. అండ్ కరివేపాకు వేసేస్తున్నాను. ఇవన్నీ నేను తెచ్చినప్పుడే కడిగి పెడతాను, ఒక్కొక్కసారి అలానే పెట్టేస్తాను. డిపెండింగ్ ఆన్ ద టైం అండి, ఇక ఎప్పుడు ఎలా ఉంటే అప్పుడు అలాగా పెట్టేస్తాను అన్నట్టు. కరివేపాకు కూడా వేసేసాను. అండ్ ఫైనల్గా పసుపు వేసేస్తే అయిపోతుంది. ఇంకా నేను ముందు చేసి పెట్టిన ఉన్నాయి కదా ఎగ్ కూడా వేసేస్తున్నాను. అంతే అండి, ఇంకా రైస్ వేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇదిగోండి మీకు జూమ్లో చూపిస్తున్నాను. ఇంకా ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇందులో మనం కావాలంటే తడట్కులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ రైస్ అయితే రైస్ కూడా వేసేసుకోవచ్చు, ఏదైనా టేస్టీగానే ఉంటుంది, సేమ్ ఉంటుంది అన్నట్టు. అండ్ నేను సాల్ట్ రైస్లో యాడ్ చేస్తే అంత మిక్స్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. చూడండి సాల్ట్ కూడా వేసేసాను కదా, ఒకసారి అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయాలి, తొందరగా మిక్స్ అవుతుంది. అండ్ అలాగే అన్నం కూడా వేడవుతుంది, దానికోసమని. ఆల్రెడీ ఇది వేడి రైసే వేసాను, బట్ నేను కొద్దిసేపు అలా చల్లారబెట్టాను కదా పొడి పొడిగా అవ్వాలనేసి, అలా అన్నట్టు. చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది అండ్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. అండ్ నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. అయితే లైట్ ఫ్లాష్ పెట్టామనుకోండి ఒకలా కలర్ కనిపిస్తుంది, మనం ఫ్లాష్ తీసేసామనుకోండి ఇంకోలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్లాష్ రన్నింగ్లో ఉంది కాబట్టి కొంచెం వైట్గా కనిపిస్తుంది. వితౌట్ ఫ్లాష్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగ ఉందన్నట్టు రైస్, చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఇలాగ మిరియాల పొడి వేసుకొని ఆమ్లెట్ తిన్నప్పుడు మనకి ఆ మిరియాలు అది ఎగ్ తిన్నప్పుడు ఎంత టేస్టీగా అనిపిస్తుందో అంత బాగుంది. అండ్ సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ నేను టేస్ట్ చూసి వేసేసాను అన్నట్టు. అండ్ ఫైనల్గా వచ్చేసి ధనియాల పొడి వేసేసుకోవాలి, ధనియాల పొడి కూడా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.